హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము మునగాకు కారపొడి చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మినపప్పు ఒక చిన్న కప్పుకి, అరకప్పు ధనియాలు, కొంచెం పచ్చిపప్పు, జీలకర్ర, ఇవన్నీ లైట్గా కొంచెం నూనె వేసి వేపుకున్నాను. తర్వాత మునగాకును కూడా ఆ బాండీలో వేసి మునగాకు కరివేపాకు వేసి వేపుతున్నాను. మునగాకు కరివేపాకు వేసి సన్నటి సెగ మీద డ్రై అయ్యేంత వరకు ఈ లీవ్స్ వేపుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాగా సిమ్లో బాగా డ్రైగా వేపుకోవాలి. ఇలా పట్టుకుని ఇట్లా నుసినుసి అయిపోవాలి. ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇవి బుల్లెట్ మిరపకాయలు అంటారు వీటిని. ఇది ఘాటు తగిమోయనంగా ఉండి రుచికి చాలా రుచి బాగుంటుంది, టేస్ట్. అందుకని ఈ కాయలు అందుబాటులో ఉన్నాయని ఇంట్లో తీసుకున్నాను. వీటితో ఇప్పుడు మునగాకు కారపొడి చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లో లైట్గా వేసుకోవాలి. యాక్చువల్గా అమ్మ ఇందులో అవిసె గింజలు కూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు ఇంట్లో లేకపోవడం వల్ల యాడ్ చేయలేదు. మీరు కూడా దినుసులతో పాటు అవిసె గింజలు కూడా వేపుకొని మిక్సీ పట్టేటప్పుడు కొంచెం బరగ్గా ఇవి తగులుతూ ఉంటే పలుకులు భలే టేస్ట్గా ఉంటాయి. మామూలుగా మనకి పిల్లలు మునగాకుతో చేసినవి తినరు కదా ఫ్రెండ్స్. ఇలా కలిపేసి ఇస్తే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది, తెలియకుండా పెట్టచ్చు మనం. వీటితో కారపొడి చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు అవైలబుల్గా ఉంటే ఇవి తెచ్చుకొని చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి నాకు తెలిసిన వాళ్ళ తోటలో ఇచ్చారు. వీటిని బట్టి చేస్తే కారపొడి చాలా టేస్టీగా వచ్చింది. అందుకే మరలా మీకు కూడా చూపిద్దామని చేస్తున్నాను. ఇవి దొరకని పక్షంలో మామూలు మిరపకాయలైనా వేసుకొని చేసుకోవచ్చు. నాకు ఇవి అవైలబుల్గా ఉన్నాయని నేను వీటితో చేస్తున్నాను. ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కరివేపాకుని, ఈ మిరపకాయలు, ఈ దినుసులన్నీ ఇవి మూడింటిని చల్లారబెట్టుకొని తగినంత చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మునగాకు చాలా మంచిది ఫ్రెండ్స్, ఆరోగ్యానికి, కంటికి ముఖ్యంగా చాలా మంచిది. ప్రతిరోజు కూడా మన ఆహారంలో మునగాకును చేర్చుకోవడం మంచిది. అందుకే ఈ విధంగా కారపొడి చేసుకొని మీరు వాడుకుంటే ఆరోగ్యానికి మంచి ఉపయోగం. నేను మరలా మిక్సీ పట్టిన తర్వాత కారపొడిని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కారపొడి రెడీ అయింది. చాలా టేస్ట్గా ఉంది. రుచి మాత్రం అదిరిపోయింది. మీరు ఇడ్లీలో కానీ, చపాతీల్లో, దోశల్లో కానీ, టిఫిన్స్లో, అన్నంలో, అన్నిట్లో కూడా ఈ మునగాకు కారపొడి తయారు చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా? మీరు కూడా ఇది చూసి దీని ప్రకారంగా మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పి నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.